గద్దర్ ఫిలిం అవార్డులకు భారీగా ప్రోత్సాహక నగదు అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. నంది అవార్డుల కంటే ప్రోత్సాహక నగదు పెంచింది. ఒక్కో ఉత్తమ చిత్రానికి అవార్డుతో పాటు 10 లక్షలు ప్రోత్సాహక నగదు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఉత్తమ చిత్రానికి అవార్డు కింద నిర్మాతకు 10 లక్షలు, దర్శకుడికి 5 లక్షలు అందజేయనుంది. మొత్తం 11 ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి 10 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి ఇవ్వనుంది. ఇక రెండో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి 7 లక్షలను, మూడో ఉత్తమ చిత్రాలకు 5 లక్షల చొప్పున నగదు అందజేయనుంది సర్కార్. ఇటు గద్దర్ ఫిలిం అవార్డుల కోసం దాదాపు 25 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. ఇక గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రోత్సాహక నగదుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, తెలుగు సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారు 10 ఏళ్ల అనంతరం కూడా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ని ప్రకటించింది. దీంతో పాటుగా నంది అవార్డుల కంటే భారీ స్థాయిలో నగదు ప్రోత్సాహక బహుమతిని కూడా అందించాలని భావించింది. వ్యక్తిగత దాదాపు 73 అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు గాను 25 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించినట్లుగా కూడా తెలుస్తుంది. జూన్ 14న ఐటెక్స్ వేదికగా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లను చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అవార్డులతో పాటుగా ఉత్తమ చిత్రాలకు 10 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహక బహుమతిని కూడా అందించి వారిని సన్మానించనుంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే ఐటెక్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయబోతుంది. అయితే భారతీయ సినీ రంగ ప్రముఖులను కూడా ఇందుకు ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా నగదు ప్రోత్సాహక బహుమతి గతంలో ఉన్నటువంటి నంది అవార్డుల కంటే పెద్ద ఎత్తున నిర్వహించి కేవలం అవార్డుల కోసమే 6 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఉత్తమ చిత్రానికి ఈరోజు 2024కు సంబంధించి మొదటి 2, 3 కల్కితో పాటుగా మరో 2 చిత్రాలను ఉత్తమ చిత్రాలుగా చేసింది. వాటికి 10 లక్షల రూపాయలు దర్శకుడికి, 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు నిర్మాతకి, 5 లక్షల రూపాయలు దర్శకుడికి, రెండో చిత్రానికి 7 లక్షలు, 3 లక్షలు, మూడో చిత్రానికి 5 లక్షలు, లక్షల చొప్పున ఈ విధంగా ఉత్తమ చిత్రాలకు కేటగిరీ వైజ్ గా కూడా అందించనుంది. దీంతో పాటుగా 2014 నుంచి 2023 వరకు దాదాపు ఈ 10 ఏళ్లకు గాను దాదాపు 30 చిత్రాలకు కూడా స్పెషల్ అవార్డులను ప్రకటించిన పరిస్థితి. మొత్తం 73 అవార్డుల నేపథ్యంలో మొత్తం 6 కోట్ల రూపాయలను కేవలం ప్రోత్సాహక నగదు రూపంలో ఈ అవార్డును అందించనుంది. దీంతో పాటుగా 10 లక్షలు స్పెషల్ కేటగిరీ అవార్డులను మనం చూడొచ్చు. ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు, ఇటు పైడి జయరాజు, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు. ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు తన తనయుడు బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ భరించిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఈ అవార్డులకు కూడా 10 లక్షల రూపాయల నగదును అందించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఒక పండుగ వాతావరణంలో అట్టహాసంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకైతే ప్రభుత్వం, ఇటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 14 ఐటెక్స్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లకైతే సిద్ధమైంది. అవార్డులతో పాటుగా పెద్ద ఎత్తున నగదు ప్రోత్సాహకాన్ని, ఎందుకంటే చిన్న సినిమాలు కూడా ఇందులో అవార్డులను వరించిన నేపథ్యంలో వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం నగదు ప్రోత్సాహక బహుమతిని కూడా అందించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఇటు అవార్డ్స్కి సంబంధించి, గద్దర్ అవార్డ్స్కి సంబంధించి అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. నగదు ప్రోత్సాహక కింద కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం భారీగా అందించనుందని తెలుస్తోంది. ఇటు నంది అవార్డుల కంటే కూడా ప్రోత్సాహక నగదునైతే పెంచింది. ఒక్కో ఉత్తమ చిత్రానికి దాదాపు 10 లక్షలకు